టీడీపీ నేతృత్వంలో కూటమి ప్రభుత్వం 4 మాసాల కిందట 2 కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది. ఆయా జిల్లాల ఏర్పాటుకు సుదీర్ఘ కసరత్తు చేసిన ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించింది. ఈ క్రమంలోనే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మారుమూల ప్రాంతంగా ఉన్న మార్కాపురాన్ని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేసింది. అలాని గిరిజనులకు కేటాయించిన పోలవరం ప్రాంతాన్ని కూడా ప్రత్యేక జిల్లాగా నిర్దేశించింది. వాస్తవానికి 2 జిల్లాల్లో మార్కాపురం జిల్లా ఏర్పాటు చేయాలన్నది వైసీపీ హయాంలోనే ఇక్కడి ప్రజల డిమాండ్. అయితే వైసీపీ హయాంలో 13 జిల్లాలను పార్లమెంటు సెగ్మెంట్ల వారీగా 26 జిల్లాలుగా, కానీ అరకు పార్లమెంటు పరిధి పెద్దది కావడంతో దీనిని 2 జిల్లాలుగా ఏర్పాటు చేశారు. ఈ సమయంలోనే తమ ప్రాంతాన్ని మార్కాపురం జిల్లాగా ఏర్పాటు చేయాలని ఇక్కడి ప్రజలు ఉద్యమించారు. కానీ వైసీపీ పక్కన పెట్టింది. ఈ నేపథ్యంలో 2024 ఎన్నికలకు ముందు ప్రజల వద్దకు వెళ్లిన బాబు తాము అధికారంలోకి వస్తే మార్కాపురం జిల్లాను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హామీని నిలబెట్టుకున్నారు. మార్కాపురం జిల్లా పరిధిని విషయానికే వస్తే మార్కాపురంలోని 15 మండలాలు, కనిగిరిలోని 6 మండలాలు కలిపి ఏర్పాటు చేశారు. అలాగే 3 మున్సిపాలిటీలు, 1 నగర పంచాయతీ కూడా దీనిలో భాగంగా ఉన్నాయి. 406 గ్రామ పంచాయతీలు కూడా ఈ జిల్లాలో కలిసిపోయాయి. సరిహద్దుల విషయానికి వస్తే తూర్పు పల్నాడు, ప్రకాశం జిల్లాలు, పశ్చిమాన నంద్యాల, ఉత్తరాన తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లా, దక్షిణాన వైఎస్ఆర్ కడప, నెల్లూరు జిల్లాలు సరిహద్దులుగా ఉన్నాయి. తాజాగా మార్కాపురం జిల్లా ప్రజలు తమ జిల్లా పేరును మార్చాలని కోరుతున్నట్లు ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి తెలిపారు. మార్కాపురం జిల్లాను చంద్రన్న మార్కాపురం జిల్లాగా మార్చాలని ఇక్కడి ప్రజలు కోరుకుంటున్నట్లు ఆయన ఏకంగా అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడికి వినతి పత్రం ఇచ్చారు. దీనిని ఆయన ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపించారు. ఈ విషయంపై మంగళవారం జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చించే నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటున్నారు.